హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక కొత్త అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో ఇవాళ టాపిక్లో భాగంగా సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి ముఖ్యమైన పథకాలు మరియు కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో యాక్చువల్గా ఈ మంత్ ఎండ్లో కూడా ఒక మంచి పథకం అయితే ఉందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అనమాట. అలానే 22వ తేదీన నేతన్నల నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు క్రెడిట్ కానటువంటి వాళ్ళకి కూడా డబ్బులను విడుదల చేయబోతున్నారు. రెండు పథకాలు మనము ఈ ఆగస్టు నెలలోనే చూడవచ్చు. వీటితో పాటుగా సెప్టెంబర్ నెలలో ఏ పథకాలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అనే దాని మీద మీకు వివరంగా ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సూపర్ 6 పథకాలకు సంబంధించి ఈరోజు మన యొక్క అసెంబ్లీలో అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. మనకు సాయంత్రం టైంలో అయితే ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాల మీద ఏ పథకమైనా కొత్త పథకం అనేది అంటే మనం ఇంకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. మహిళలకు సంబంధించి 1500 రూపాయలు వచ్చేటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏదైనా సమాచారం కూడా రావచ్చండి. మనకు ఈ క్యాబినెట్ అనేది మీటింగ్ అనేది పెట్టుకొని ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. నేను తప్పకుండా వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే చర్చలు అనేవి జరుగుతున్నాయి అసెంబ్లీలో. ఆ చర్చల్లో భాగంగా సూపర్ 6 పథకాల మీద అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అవి కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా పథకాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. ఈ ఆగస్టు నెలలో 22వ తేదీన నేతన్నల నేస్తం అనే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్గా విడుదల చేసింది కదా ఫండ్స్ 25,000 రూపాయలు. ఆ డబ్బులు పడినటువంటి వాళ్ళకి, అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే డబ్బులను విడుదల చేయబోతున్నారండి. డబ్బులు అనేటివి మనకు 22వ తేదీన అయితే ఫండ్స్ అనేటివి మళ్ళీ రిలీజ్ అయితే కాబోతున్నట్లు సమాచారం అయితే మంత్రి గారు అయితే అందించారు. ఫస్ట్ పేమెంట్ విడుదలైనప్పుడు పడినటువంటి వాళ్ళకి, అదేవిధంగా కొత్తగా దరఖాస్తులు చేసుకుని ఉంటారు కదా ఈ ఇయర్లో, వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుని వాళ్ళకైతే డబ్బులను విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఇది చేనేత కార్మికులకు సంబంధించి వచ్చేటువంటి నేతన్నల నేస్తం పథకం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ పథకం గురించి మాట్లాడుకోవాలి. తల్లికి వందనం పథకము. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి దశలో అయితే డబ్బులను విడుదల చేశారు. అప్పుడు అందరికీ కూడా డబ్బులు పడినాయి. కేవలం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పడలేదు, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా ఇంక్లూడింగ్ పడిపోయాయి అనమాట. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆగస్టు 30వ తేదీన డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి డేటా వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉన్నారా లేదా, ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా, తల్లి మరియు ఆ యొక్క విద్యార్థి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనే వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ లేకపోతే యాడ్ చేసేస్తున్నారు. ఆ ప్రాసెస్ అనేది ప్రజెంట్ సచివాలయంలో అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆగస్టు 30వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. మ్యాక్సిమం మనకు 9 డేస్లో 29th అయితే ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. 13th అయితే మనకు డబ్బులను విడుదల చేస్తారు. 13,000 రూపాయలు అర్హత కలిగినటువంటి వాళ్ళకి, ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అయితే వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం అయితే ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి మాత్రము ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు అనేటివి వారి యొక్క అకౌంట్లోకే డబ్బులు పడతాయని చెప్పి అయితే గవర్నమెంట్ చెప్తుందండి. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకా అకౌంట్ లేకపోయినట్లయితే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని దానికి ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. అలానే రిమైనింగ్ విద్యార్థులు ఉంటారు కదా, ఎస్సీ కేటగిరీ కానటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు మీ యొక్క తల్లిగారికి సంబంధించి అకౌంట్ అనేది ఎన్పిసి యాక్టివ్లో ఉందా, ఆధార్ సీడింగ్ అయిందా లేదా అనేది ఒకసారి కన్సిడర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి. ఆగస్టు 30వ తేదీన అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి పడతాయి. ఇక్కడ వరకు క్లియర్. ఈ ఆగస్టు నెలలో ఏ పథకాలు వస్తాయి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. నెక్స్ట్ సెప్టెంబర్ నెల గురించి మాట్లాడుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అనేవి స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఎలాంటి సెలవు దినాలు లేవు కాబట్టి పెన్షన్స్ యాజ్ టీజ్గా పంపిణీ అయితే జరుగుబడతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఈ సెప్టెంబర్ నెలలోనే కొత్త పెన్షన్లు అనేవి యాడ్ అవుతాయి. ఆ కొత్త పెన్షన్లు ఏంటనేది కూడా మీకు తెలుసు. అవి ఏవో కాదు, స్పోర్ట్స్ పెన్షన్లు. ఈ ఆగస్ట్ నెలలో అప్లై చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళ యొక్క వివరాలతో వారి యొక్క పేర్లు అనేటివి పెన్షన్ల యొక్క యాప్లో యాడ్ అయిపోతాయి. వారికి పెన్షన్ అనేది 4,000 రూపాయలు అయితే ఇస్తారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఎలాంటి సెలవు దినాలు లేవు కాబట్టి
సో మీకు పెన్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా 1-2 తేదీల్లో పంపిణీ అయితే చేసేస్తారు. అందులో భాగంగా కొత్త పెన్షన్లు అనేవి కేవలం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే వస్తాయి. సో అంతే తప్ప మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదండి. సో మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వితంతువులకు సంబంధించిన పెన్షన్స్ అనేటివి ఓపెన్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి హైగా ఉన్నాయి. ఎందుకంటే సో ఆల్రెడీ డేటా అనేది ప్రభుత్వం దగ్గర అయితే ఉంది, వితంతువులు అర్హులైనటువంటి వాళ్ళ యొక్క వివరాలు. సో అదేవిధంగా కొత్త వారికి అవకాశం ఇస్తారు. సో ముందుగా మన యొక్క రాష్ట్రంలో పెన్షన్లకు అప్లికేషన్స్ ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా వితంతువులకి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయితే చేయబోతుంది అనమాట గవర్నమెంట్. ఓకేనా? సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుంది, నేను తప్పకుండా వీడియో చేస్తాను. సో పెన్షన్ల మీద ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో అనేది పోస్ట్ చేయబడుతుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ వరకు పెన్షన్లకు సంబంధించినటువంటి పథకము, ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఏపీలో సెప్టెంబర్ నెలలో ఉండేటువంటి ముఖ్యమైన విషయాలు. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది మనం చూడవచ్చండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఆగస్టు నెలలో విడుదలయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా మనకు చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికీ 4 విడతల పేమెంట్ అనేది విడుదలైపోయింది. 5వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ 5వ ఇన్స్టాల్మెంట్లో కూడా రైతులకు సంబంధించి 5,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. 6వ విడతకు సంబంధించి 4,000 రూపాయలు మాత్రమే జమ చేస్తుంది. ఎందుకంటే 14,000 రూపాయలు మాత్రమే కదా సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వచ్చేది. ఇక పీఎం కిసాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే 23 ఇన్స్టాల్మెంట్ డబ్బులను అయితే విడుదల చేసి ఉంది. 24వ ఇన్స్టాల్మెంట్ సంబంధించి అయితే మనం వెయిట్ చేస్తున్నాము. 24వ ఇన్స్టాల్మెంట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిన వెంటనే కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో కాబట్టి రైతులు సెప్టెంబర్ నెలలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులకు సంబంధించినటువంటి పేమెంట్స్ అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. సో నేను తప్పకుండా వీడియో చేస్తాను. రైతులు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పథకం మనకు సెప్టెంబర్ నెలలోనే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి అయితే మాట్లాడుకోవాలి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే విడతల వారీగా లిస్టులను మేము అప్డేట్ చేస్తామని అయితే చెప్పిందనమాట. ఆ లిస్టు కూడా జిల్లాల వారీగా మన యొక్క స్టేట్ గవర్నమెంట్కి అయితే వచ్చేస్తుంది. దాదాపు 85,000 మంది లబ్ధిదారులకైతే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి అయితే ఇళ్లను శాంక్షన్ అయితే చేయబోతున్నారు. అత్యధికంగా వచ్చేసి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇళ్ళు అనేవి శాంక్షన్ అయినాయి అనమాట. సో ఆ యొక్క వివరాలు ఆల్రెడీ నేను ఈ మంత్లోనే చెప్పాను అనమాట వీడియో అనేది. సో అయితే మనకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో ఈ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ లింక్స్ అనే దాని కింద ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అర్బన్ మరి ఇక్కడ బెనిఫిషరీ సెర్చ్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపించేది అంతకు ముందు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ అయితే ఈ ట్యాబ్ని అయితే తీసేస్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు లిస్ట్ అనేది ఈ యొక్క సెప్టెంబర్ నెలలో విడుదలైనట్లయితే ఆ పనులను స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ అనేవి మనకు పడుతూ ఉంటాయి. దాదాపు 2,39,000 రూపాయలు అనేవి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి ఇంటి నిర్మాణానికి అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు వేసుకొని అయితే ఇస్తాయన్నమాట. సో అయితే ఈ లిస్ట్ అనేది మనకు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పి సమాచారం అయితే ఉందండి. ఓకేనా? సో ఈ యొక్క ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది సెప్టెంబర్ నెలలో. సో పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నాము, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సంబంధించి, హౌసింగ్ సంబంధించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరొక పథకం వచ్చేసి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు. సో ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులు అనేవి కేవలం 3 ఇన్స్టాల్మెంట్ వరకు మాత్రమే డబ్బులు పడినాయి దీపం పథకం ద్వారా. తర్వాత కొంతమందికి పడ్డాయి, కొంతమందికి డబ్బులు అనేవి పడలేదు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ తాజాగా సెప్టెంబర్ నెల నుంచి అయితే సో మనకు ఈ ఫ్రీ గ్యాస్ సబ్సిడీ కింద వచ్చేటువంటి డబ్బులను డైరెక్ట్గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మీరు బుకింగ్ ఎప్పుడైనా చేసుకోండి, మీకు సంబంధం లేదు. సో మనకు మంత్స్ అనేది ఇచ్చున్నారు కదా 4 మంత్స్కి ఒకసారి. ఆ 4 మంత్స్లో మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా కానీ డబ్బులు అనేవి మీకు పడిపోతాయండి ఆటోమేటిక్గా. ఈ డబ్బులు అనేవి అంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేవి 950 రూపాయలు మాత్రమే పడతాయండి. ఓకేనా? ఆ డబ్బులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేస్తుందని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. ఇకపోతే డ్వాక్రా మహిళలు ఉన్నారు. సో డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి అయితే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే చూసాము. అదేవిధంగా లోన్స్ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డ్వాక్రా మహిళలకు కూడా మంచి మంచి పథకాలు అనేవి సెప్టెంబర్ నెలలో అయితే రాబోతున్నాయి. ప్రస్తుతానికి అయితే సమాచారం లేదు కాబట్టి సో నేను చెప్పడం లేదనమాట. సో ఈ పథకాలు తప్ప మనకు సెప్టెంబర్ నెలలో మరొక పథకానికి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదు. సెప్టెంబర్ నెలలో కూడా పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వస్తాయి. సో వాటి గురించి కూడా నేను వీడియో అనేది చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ పథకాల మీద
సమాచారం మీకు ఏ విధంగా ఉంది అనేది, ఏ పథకానికి సంబంధించిన సమాచారం మీరు కావాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియో చూసినట్లయితే.